నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నిజంగా హీరోలా ఉన్నాడే, చాలా ముద్దుగా ఉన్నాడే, నాకు బ్రహ్మాండంగా నచ్చాడే. నాకు కూడా మీ అందరికంటే ఎక్కువ నాకు నచ్చుతాడే. ఎవర్రా కొత్తగా ఉన్నారు? ఈ సినిమా ఎప్పుడు వచ్చింది ఇది? అప్పుడే సక్సెస్ అయింది అన్నట్టు టపాసులు అయితే తెగ పేల్చేస్తున్నారు హీరో ముందు. ఏమో నాకెలా తెలుస్తుంది ఎప్పుడొచ్చిందో. మరి సక్సెస్ జరుపుకుంటున్నాడు హీరో. నిజమే కాబట్టి సక్సెస్ జరుపుకుంటున్నాడు. సో ఇక నందమూరి ఫ్యాన్స్ కి పండగే ఒక సూపర్ హీరో దొరికేశాడు. మనం ఎక్కువ మాట్లాడలేము. ఓకే సో అది మీ సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఓకే ఈడెవడో ఇంటర్వ్యూ కింద పెద్ద మంటే పెట్టాడు, ఒకసారి చూడు ఏం పెట్టాడో చదువు. రిటైర్డ్ అయిపోయిన ఎల్ఐసి ఏజెంట్ లా ఉన్నాడు. వీడు కూడా హీరోనా? బాబోయ్ చాలా పెద్ద మాట అన్నాడు బాబాయ్. అవునరా బాబు, ఏ చాలా బాగుందిరా. సీనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పుట్టినట్టుంది. నీకెలా అనిపిస్తుందో చూడు. నిజమే, అలాగే ఉన్నాడు సేమ్ డిట్టో. ఇంతకీ నువ్వు ప్రీతి ఇంటర్వ్యూ చూసావా? సో టాకింగ్ అబౌట్ యువర్ రోల్, మీ రోల్ ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? సస్పెన్స్. అంటే కొంచెం సమ్మరీ టైప్. ఓకే, ఆయన ఎంబీబీఎస్ స్టూడెంట్. ఓకే ఎంబీబీఎస్ స్టూడెంట్గా వచ్చి ఈ అక్రమాలని ఎదుర్కొంటాను నేను. ఓకే చూసారా బాబు, నేను జీర్ణించుకోలేకపోతున్నాను. స్టూడెంట్ ఏంట్రా, నాకు మర్చిపోతుంది. అంకుల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏంట్రా బాబు? కాలేజ్ చైర్మన్ అయితే ఉన్నాడు. నాకైతే నీకెలా అనిపిస్తుంది? ఇదేం చేసావు జగపతి బాబు? దమ్ములో యాక్టింగ్ చూస్తే బాబు గారిది నీకు మర్చిపోవడం ఖాయం. పోయి ఆ కళాఖండం కూడా చూసారా బాబు? ఆ యాక్టింగ్, వాకింగ్ స్టైల్, అబ్బబ్బబ్బా, ఆ మూవీలో నా ఫేవరెట్ సీన్స్ అనుకో. ఇదేం చూసావు? అయినా మొన్న పొలిటికల్ మాస్ వార్నింగ్ ఇచ్చాడు తెలుసా? మహిళలు అప్పుడు వంటగదిలో వంటలు చేస్తా కూర్చుకుంటున్నారు, బయటకు ఓకే ఓకే. రోజు మనమంతా మీరంతా ఇక్కడ ఈ స్థానంలో ఉన్నారంటే టైం లేదు, అందరూ నన్ను ముగించమంటున్నారు. నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ చపాతీ చెప్పేదాకా నేను కూర్చోను. నేనే పాంతి చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేనే పాంతి చెప్పడం ఏంటి? ఇది భలే ఉంది అబ్బా. వామ్మో, ఏంట్రా ఇంత దారుణంగా ఉంది? ఇది చూసా కొంచెం కంగారుగా మాట్లాడినా తడబడటం మానలేదు చూసావా? అది గ్రేట్ రా చార్లీ. నేనైతే బీట్ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ కి అయితే యాక్సెప్ట్ చెప్పాలరా. ఎందుకయ్యా చార్లీ? ఆయనతో యాక్టింగ్ అంటే మాటలా? అడవులో సింహంతో యాక్ట్ చేసినట్టే ఫేస్ చూసావా అలా ఉందో? నిజమే చార్లీ, సింహంలా ఉన్నాడు కుర్రోడు. టాలీవుడ్ లయన్ ఇండియన్ స్టార్ లా కనిపిస్తున్నాడు నాకైతే. చూడి సింహంలో కూడా ఉన్నాడు. ఇంకా నీకు ఫైనల్ గా ఒక మాట చెప్పాలరా. ఈయన మీద వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈయన యాక్టింగ్ ఈయన బ్లడ్ లోనే ఉందంట బాబు. ఎవరికైనా యాక్టింగ్ ఫేస్ లో ఉంటది కానీ ఆహాభావాలతో ఉంటది కానీ ఈయనకైతే డైరెక్ట్ బ్లడ్ లో ఎలా యాక్టింగ్ చేస్తుంటారు బాబు. ఆయన ఈయన ఇంకా బతుకున్నాడు చూడు యాక్టింగ్ లో, నెంబర్ 1 రా. ఇక లాస్ట్ క్లైమాక్స్ ను ముగించుకో, నేను వదిలేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాంలే. అందరికి చాలా యాలకోలంగా ఉంది. అందరూ నా మీద ట్రోల్ దించుతున్నారంటే నేనేమన్నానని? యాక్టింగ్ మా బెడ్లోనే ఉందని చెప్పా, దానికి తప్పేటే? ఈసారి ఇంకోసారి ట్రోల్స్ కానీ నా మీద రిపీట్ అయినాయి అంటే మీ మీద చాలా యాక్షన్ అయితే తీసుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండండి, కబడ్దార్. సరిపోయారు ఇద్దరును.